క్రీస్తు చనిపోయిన రోజును ఎందుకు గుడ్ అంటారు అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఎందుకు అనేదానికి విభిన్న కథనాలున్నాయి. ఒక కథనం ప్రకారం గుడ్ ఫ్రైడేని గుడ్ ఫ్రైడే కాకుండా కొన్ని భాషల్లో గాడ్స్ ఫ్రైడే అని పిలిచేవారు. కాలక్రమంలో గాడ్స్ అన్నది గుడ్ గా మారిపోయిందనే వాదన ఉంది. ఇంకో కథనం ప్రకారం పురాతన ఇంగ్లీష్ లో గుడ్ అనే పదానికి సాక్రెడ్ లేదా హోలీ అంటే పవిత్రమైన అనే అర్థం కూడా ఉండేది. కాబట్టి గుడ్ ఫ్రైడే అంటే నేడు మనం అర్థం చేసుకుంటున్నట్టు మంచి శుక్రవారం అని కాకుండా పవిత్రమైన శుక్రవారం అనే అర్థంలో వాడారు. మరొక కథనం ప్రకారం యేసు శిలువపై మరణించి మనుషుల పాపాలను తీసుకున్నారని క్రైస్తవులు నమ్ముతారు. ఆయన త్యాగం వల్ల మనుషులకు రక్షణ లభించిందని భావిస్తారు. అందుకే గుడ్ అంటే ప్రభు ప్రజల కోసం చేసిన త్యాగం మంచికే మారుతుంది అనే భావనలో గుడ్ ఫ్రైడే అని అంటారు. యేసు మరణం ఒక అంతం కాదు, అది ఒక ప్రారంభం. మనుషుల పాపాల కోసం యేసు చేసిన త్యాగం ఇంకా రక్షణ మార్గం మానవాళికి ఇచ్చిన గొప్ప బహుమతి లాంటిది. అందుకే అదే శుక్రవారాన్ని, అదే మరణ దినాన్ని గుడ్ ఫ్రైడే అని అంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.